ట్వీట్స్ పై స్పందించారు ఎమ్మెల్యే రాజా సింగ్. కల్తీ ఫుడ్ చేసే వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదు అన్నారు. వారిపై పీడీ యాక్ట్ కూడా పెట్టాలని తెలిపారు రాజా సింగ్. కోటిలో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్లో డూప్లికేట్ ఫోన్లు అమ్ముతున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు రాజా సింగ్. వారిపై నమోదు చేసే సెక్షన్లు, చట్టాలు మార్చాలి అన్నారు రాజా సింగ్. దురదృష్టం ఏంటంటే 7 years బిలో ఒకవేళ శిక్ష ఉంటే వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి బెయిల్ వస్తుంది. అది కాకుండా వాళ్ళకి సెక్షన్లో మార్పు కొన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. వాళ్ళు పైన పీడీ యాక్ట్ వేస్తే చాలా బాగుంటుంది. ఇంకోటి, వాళ్ళు ఏ షాప్లో అమ్ముతున్నారో ఆ షాప్ సీజ్ అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా వాళ్ళు ఫోటో, వాళ్ళు అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినారు, ఈ ప్రజలకి తెలియాలి. ఫుడ్ ఐటమ్ కాకుండా నేను గతంలో కూడా మన కమిషనర్ గారికి, డీజీపీ గారికి ఒక లేఖ రాసినాను. ఈ డూప్లికేట్ వైర్లు, డూప్లికేట్ ఎలక్ట్రిక్ సామాను చాలా వరకు మన కోటి, సుల్తాన్ బజార్ ఈ క్షేత్రంలో అమ్ముతున్నారు. ఇది కాకుండా జగదీష్ మార్కెట్లో పెద్ద పెద్ద ఫోన్, ఐఫోన్ అట్లాంటి కూడా డూప్లికేట్ అమ్ముతున్నారు. శాంసంగ్ ఫోన్లు కూడా డూప్లికేట్ తయారు చేసి అమ్ముతున్నారు. ఎక్కడో తెలంగాణ కాకుండా వేరే వేరే స్టేట్లో కూడా దొంగతనమైన ఫోన్లు జగదీష్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఏ విధంగా ఈ డూప్లికేట్ ఫుడ్ తయారు చేసే వాళ్ళకి అరెస్ట్ చేయడానికి ఒక టీం తయారు చేసినారు, అదేవిధంగా ఈ ఎలక్ట్రిక్ సామాన్ కానీ, ఈ డూప్లికేట్ ఫోన్ కానీ, దొంగతనం ఫోన్ కానీ అమ్మే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడానికి ఒక సపరేట్గా ఒక టాస్క్ ఫోర్స్ తయారు చేస్తే చాలా బాగుంటుంది.